బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో మీ ఇల్లులు ఉన్నాయి అని అంటూ హైడ్రా పేరుతో బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. అలానే వసూలు కూడా చేయడం జరుగుతుంది. అంటే హైడ్రా మీ వరకు రాకుండా మేము చూసుకుంటాము అని వసూలు కూడా చేయడం జరుగుతుంది. దీనిపైన మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దానికి ఏంటంటే మనకి ఎక్కువ చెరువులు ఉన్నాయి, చెరువులన్నీ కబ్జా చేసేసారు. ఇప్పుడు హైడ్రా యాక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి వాటర్ ఎక్కడ పోవాలో మనకు అర్థం కావడం లేదు. చెరువులో పోయినట్టయితే పర్వాలేదు, కానీ అది కాకుండా వాటర్ ఇలాగ వచ్చినట్టయితే రెండు ఘోరమైన ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే చెరువుల్ని కబ్జా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసినందువల్ల ఆ భూములు బాగా నానిపోయిన తర్వాత కుప్పకూలిపోతున్నాయి. ఒక పునాదులు కూడా మునుపటి రోజుల్లో పునాదులు లా ఇప్పుడు పునాదులు లేవు. కన్స్ట్రక్షన్ కి సహజంగా ఎవరో కాంట్రాక్టర్స్ అంటే మినిమము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ స్థిరమైనటువంటి విధంగా ఆ కన్స్ట్రక్షన్ చేసే విధంగా చేయటం లేదు. అంటే కబ్జాలు చేసిన ప్రాంతాల్లో మీకు నిర్మాణాలు గట్టిపడవు, ఏదో రోజున ప్రమాదం ఏర్పడుతుంది అని ఒకటి. అయితే ఈ ధరాన్ని ఏంటంటే కబ్జా చేసిన ల్యాండ్, ఆ ల్యాండ్ అప్పుడు ఎంత రేటు, రూపాయికి గజం తీసుకున్నట్టయితే ఇప్పుడు రూపాయికి అంటే గజం రూపాయి తీసుకుంటే ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది గజం. ఇప్పుడు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ ఇక్కడ ల్యాండ్లు ఎంత అయిపోయిందంటే గజం 1,00,000 అయిపోయింది. అలాగా మోరార్ లేదు. మరి ఇదంతా మరి ఆ అక్రమంగా దోచుకున్నదే కదా. అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదే కదా, మన ప్రజలకు చెందవలసిన సంపదే కదా. ఆ సంపదను తీసుకున్న తర్వాత మనకేంటంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలలాగా. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసి కూడా ఇలాంటి అక్రమాలు ఎవరు చేయిస్తున్నారంటారు? అదే రాజకీయ పరంగానా లేకపోతే స్వతహాగానే ఇట్లా అక్రమాలు చేసే వాళ్ళు స్టార్ట్ చేశారు? అంటే రాజకీయ నాయకుడిగా, ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడిగా, ఒక సాహసవంతుడిగా పేరు తెచ్చుకునేటువంటి సందర్భం ఇదే. ఈ అవకాశం దార విడుచుకోడు. ఈ అవకాశం దార విడుచుకుంటే క్లబ్బుల్లో సమావేశాలకి ఏదైనా రేవంత్ రెడ్డి గారి తాలూకు ప్రోత్సాహంతో జరిగింది అనుకోవచ్చు. ఆయనకి అది లేదు కదా. రాక వచ్చిన సందర్భం అంటే ఏమిటి, గతంలో ఆయన ఏదైనా వాగ్దానాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఖజానాలో నిల్వ వేశానని చెప్పుకుంటాడు. అర్థమైందా? 1,00,000 కోట్లు ఎలా వస్తాయంటే భూముల్ని లెక్క ప్రకారంగా సజ భూములు, ఆక్రమించుకున్న భూములు మొత్తం అమ్మితే అంత అయిపోతుంది అన్నమాట. అందువల్ల ఆయన ఇటువంటి అంటే ప్రయత్నాలకి ఎంకరేజ్ చేయడు. రంగరాజును అసలు ఎంకరేజ్ చేయడు. మొత్తాన్ని కొట్టి లోపల దోసేస్తాడు అనమాట. ఇది ఎంత ఏం చేస్తారంటే ఈ కేసీఆర్ గారి తాలూకు మైండ్ గేమ్ అన్నమాట. కేసీఆర్ మైండ్ గేమ్ అంతే, అంతకంటే అంటే ఆయననే వెనక ఉండి నడిపిస్తున్నారంటారు. అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే కదా. జగన్మోహన్ రెడ్డి రూపాయి సాయం చేయలేదు, కానీ ఇది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు ఏర్పడిందని చెప్పాడు కదా. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు, కానీ ఇలాగ కబ్జా ల్యాండ్ కోసం ఇలాంటి డబ్బులు అంటే లంచాల కోసం కక్కుర్తి పడుతున్నాడని చెప్పాలి కదా. హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ దుమ్మెత్తిపోయాలి, కానీ ఇద్దరిలోనే ఎవడైనా ఆదుకున్నాడా? లేదు. రేవంత్ రెడ్డి కానీ, మన కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరైనా ఆదుకున్నారా? కేటీఆర్ కానీ, కవిత కానీ ఆదుకున్నారా? లేదు. వాళ్ళ తాలూకు ముఖ్యమంత్రి పదవి అంతా కలిసి ఆ కూతుని విడిపించేసరికి ఆయనకి మొత్తం హైదరాబాద్ అంతా బ్యానర్ వేయించడానికే సరిపోయింది. అదే హైదరాబాద్ అంతా బ్యాన్ మేళంతో ఊరేగించేసరికి ఆయన పరువు పోయింది, అంతా పోయింది, నాయుడు అనే మాట పోయింది. గనక ఇవన్నీ ఇదంతా దీన్ని బ్లాక్మెయిల్ చేసే జర్నలిజం, బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయ నాయకులకే. అంతకుముందు జర్నలిస్టులు చేసేవారు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకులే చేస్తున్నారు. కానీ ఎటొచ్చి ప్రజలు కదండి నష్టపోతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నిజంగానే హైడ్రా మనుషులా లేకపోతే ఇట్లాంటి అక్రమాలు చేసిన మనుషులా అనేది ప్రజలకు తెలియదు కదా. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లంచం అంటేనే పని చేయదమ్మా. పని అంటే పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఎక్కడ ఆశపడతారంటే 90% లంచం అంటే అది వర్కౌట్ అవ్వదు. నిజంగా రేవంత్ రెడ్డి నాకు ఇవ్వండి నేను ఇస్తానంటే ఏమో గాని, కనుక ఇదంతా కేవలం అసంకల్పితంగా ఏయో మాట్లాడుతుంటారు. ఆ ప్రభుత్వం చూసావా ఇంత అవినీతి ప్రభుత్వం అయిపోయింది అని చెప్పడానికి కేసీఆర్కి ఆనందం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఈ హైడ్రా యొక్క
ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు జిల్లాలకు కూడా పాస్ చేస్తున్నారు. సో ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇది అసలు జరుగుతుందంటారా? జరుగుతుందమ్మా. ఇప్పుడు ఎలా ఉండేదంటే అంటే మోర్ దాన్ సఫిషియంట్ రెవెన్యూ ఉండేది అన్నమాట. మనకు కావలసిన రెవెన్యూ కంటే సఫిషియంట్. ఎంత పెద్ద రెవెన్యూ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు అందరూ ముఖ్యమంత్రులకు కూడా ఫండింగ్ ఇచ్చి తను ప్రధానమంత్రి అయ్యేంత ఆ వెసులుబాటు ఆ స్థాయి ఇన్కమ్ ఉండేది. అటువంటి రిచెస్ట్ అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికంటే రిచెస్ట్ రాష్ట్రం తెలంగాణ. అటువంటి తెలంగాణ ఏమైపోయిందమ్మా, డబ్బులు లేవు, నిధులు లేవు, ఎక్కడికి వెళ్ళిపోయే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందడుగు వేగిపోయినట్టయితే తెలంగాణలో వారికి సంపద సృష్టించే విధానం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాడు ఎవరు తెలంగాణ కాదు, అన్ని ఇది బెజవాడ భోజనం అట్లా విజయవాడ వాళ్ళు కన్నడం వాళ్ళు ఉడుపి టిఫిన్స్ అంటే కన్నడం అన్నమాట. అందువల్ల ఇది సంపద సృష్టించే మార్గం లేనప్పుడు వీళ్ళు ఏదో విధంగా ప్రజలను ఆదుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉందంటే ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని మించిపోయి నువ్వా నేనా ఆంధ్రదేశం కంటే తెలంగాణే బెటరు అనిపించుకున్న తెలంగాణ ఒక్కసారి ఏమైపోయిందమ్మా, నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్లు లేవు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకే అది 3 విషయాల మీద, నీళ్లు, నిధులు, నియామకాలు. ఏమున్నాయి? నీళ్లు లేవు, ఇప్పుడు నిధులు లేవు, నియామకాలు లేవు. అంటే నియామకాలు లేవంటే పరిశ్రమలు రావాలి. ఇప్పటికే పరిశ్రమలు వస్తేనే అన్ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పేద రాష్ట్రం అయిపోయిందమ్మా. ఇప్పుడు నిధులు వస్తాయనుకుంటే ఎందుకు వస్తాయి? ఇక్కడేమో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే పాలసీలో వాడు తాలూకు ఏదో ఇంకా ఇంగు కట్టిన గుడ్లలాగా ఉన్నారన్నమాట. పాత కాంగ్రెస్ వాదన తప్ప పాత కాంగ్రెస్ లో ఉన్న పెట్టుబడులు లేదు కదా, ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో కూడా ఒక మార్పు రావాలి. నాకు తెలిసిన ఒక రిజిస్ట్రార్ అడిగినట్టయితే ఏముందండి, మాకు కావాల్సింది మీరు ల్యాండ్ చూపిస్తారు, ఆ ల్యాండ్ కి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఎంత రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి, అట్లా డాక్యుమెంట్స్ వస్తారు, ఉభయులు వస్తారు, అమ్మిన వాళ్ళు వస్తారు, కొన్నోళ్ళు వస్తారు. మీరు ఎలా పసిగడతాము? నేనే అమ్మాయిన బాబు అంటాడు, ఈ కొన్నోడేమో నీ డబ్బు మొత్తం కట్టేశాను బాబు అంటాడు. ఈ ల్యాండ్ కి ఎంత కావాలో అంత రిజిస్ట్రేషన్ ఫీజు వీళ్ళు నిర్ణయిస్తారు. మేము నిర్ణయించిన ఫీజు కట్టిన తర్వాత వాడు ఆ చలాలు చేస్తాడు. వాడిని ఎలా ఆఫ్ చేస్తామని అంటాడు. నిజమే కదా. ఇది మీరు ఆఫ్ చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోతే విశాఖపట్నం సైడ్ ఒక్కొక్క భూమి 3-4 అమ్ముతున్నారు. అంటే నలుగురు నష్టపోతున్నాడే కదా. మొట్టమొదటి అమ్మినోడు ఎవడున్నాడంటే వాడు హ్యాపీ, రెండోసారి అమ్మినోడు జుత్తు పట్టుకుంటారు, మూడోసారి అమ్మినోడు కూర్చోబెడతారు, ఆడి తలకాయో వీడి తలకాయో తెగిపోవడం ఖాయం. అలా ఉంటుంది అన్నమాట. ఇది నిర్దిష్టమైన ప్రణాళిక కావాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బంతా అంటే ముడుపు చెల్లిస్తున్నప్పుడు ఒక స్ట్రిక్ట్ నిర్ణయం లేకపోతే ఎలాగుంటుందమ్మా. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లీస్ట్ ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి కాకపోయినా సరే చేసినంతసేపు చాలా బాగా చేశాడు అనేటువంటి ఉంటాయి కదా. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి నేను సంజీవ్ రెడ్డి, ఇప్పుడు మర్చిపోగలవా? తర్వాత ఏమో దామోదరం సంజీవే, ఎప్పుడు మర్చిపోగలవా? వాళ్ళకి ఆ ఇల్లు వాకిలు లేవు. అలా మాట ఎవరైనా ఉన్నారంటే అలా ప్రజల కోసం పనిచేసేవారు మనకు కావాలి, కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఉంటుంది పుచ్చలపల్లి సుందరయ్య ఆ భార్యతో ముందు చెప్పాడు, నేను ఆపరేషన్ చేయించుకుంటాను. అదేంటండి అంటే లేదు, ఆపరేషన్ చేయకపోతే ఎవడో కొడుకో కూతురు పడుతుంది, అప్పుడు నాకు స్వార్థం పెరుగుతుంది కనుక నేను ఆపరేషన్ చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని మొత్తం ఆయనకున్న 50 ఎకరాలు కూడా ప్రజల కోసం చేశారన్నమాట. అలాంటి ఎందుకంటే ఇది కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి రిమార్కబుల్ ఇన్సిడెంట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్సిడెంట్ హైదరాబాద్ అది సక్సెస్ఫుల్ గా నెరవేర్చినట్టయితే రెండోసారి నువ్వే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా నిన్నే బీజేపీ ఎంకరేజ్ చేయొచ్చు, మెల్ల కలుపుకోవచ్చు. ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి కనుక డెఫినెట్ గా ఈ హైడ్రా అనేటువంటి పాలసీని నిర్దిష్టంగా నిర్వహిస్తే చరిత్రలో రేవంత్ రెడ్డి
నిలిచిపోతాడు. మరి హైడ్రా వేరే జిల్లాలకి విస్తరించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఎన్నో కూల్చివేతలు జరుగుతాయి, ఎన్నో ఇల్లులు కూడా కూల్చివేతలు జరగడం మనం చూస్తున్నాం. మరి వాళ్ళకి, ఆ ప్రజలకి ఎలాంటి బెనిఫిట్స్ వీళ్ళు ఇస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చేసే మార్గం ఏం లేదు. కాదంటే వాళ్ళకి వీరంతా పోట్లాడినట్టయితే మీకు కొంత ల్యాండ్ ఇస్తామని చెప్పొచ్చు, మీరు కట్టుకోండి. ఏదో డెబరేజ్ ఈ నష్టపరిహారం కోర్టు చెబుతుంది. ఏమయ్యా ఇంత ఏరియా ఉంది, ఇంత ఏరియాలో నిర్మాణం చేశారు గనక, నిరాధారంగా ఉన్నారు గనక మీరు ఇంత అమౌంట్ ఇస్తే వారికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కోర్టు చేస్తుంది. అది మనం చేసేది కాదు.